52వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ పేజ్ 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన ఏ విషయాల్లో వర్ధిల్లుతూ ఉన్నాడంటే ఆయన జ్ఞానము, వయస్సు, దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. ఈరోజు ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ వాక్యం సత్యం. నీ మాటలు మా జీవితాల్ని వెలిగిస్తాయి. నీ మాటలు మనం బ్రతికిస్తాయి. ప్రభా దేవా, మాతో మీరు మాటలను ప్రార్థన చేస్తాం. మాకు మీరు సహాయం దయచేయండి దేవా. నీ నామూలను ప్రార్థన చేస్తూ ఉండగా నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు దయచేయడం దృష్టి వారి ప్రభావాలను యేసు నామములో తొలగించడం ప్రార్థన చేస్తుంది. విడుదల కలగజేయండి ప్రభా. నీ నామములో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ మీరే సహాయం చేసి కార్యం జరిగించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా. సాధారణంగా యేసు ప్రభు వారిని మనం ఎలా చూస్తామంటే ఆయన దేవుడు కదండి. కాబట్టి దేవుడు కాబట్టి ఆ శోధనను తట్టుకున్నాడు. దేవుడు కాబట్టి ఆయన ఈ భూమి మీద అంత పవిత్రంగా జీవించాడు అనే విషయాన్ని గమనిస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు 100% మానవుడు, 100% దేవుడు. అంటే మనిషి ఎలాగైతే మనిషికి బలహీనత ఉంటాయో, మనిషి ఎలాగైతే శోధనల గుండా వెళ్తాడో అటువంటి శోధనల కింద, అటువంటి ఇది కింద ఆయన వెళ్ళాడు. కాబట్టి మానవుడికి ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయో అన్ని ఫీలింగ్స్ ఆయన ఏం చేశాడు, అనుభవించుకుంటూ వచ్చాడు. అంటే మనం సులువుగా చెప్తాం యేసు ప్రభు కాబట్టి దెబ్బలు తట్టుకున్నాను కాదు. మనకి పిన్నీస్ గుచ్చుకుంటే ఎంత నొప్పి ఉంటుందో, ఏమంటే ఆయన కోడా దెబ్బలు కొడితే మనం కూడా దాని ఏమంటారు అదే పరిస్థితిని ఆయన అనుభవించాడు. అంతేగాని దాని ఏమంటారు దైవికమైన దాన్ని ఇచ్చేసి ఆయనకి తగిలిన దెబ్బ దేవుడు కదండి భరించడానికి కాదు. అందుకనే ఈ మాట మీకు చదవించగా ఇష్టపడుతున్నాను. ఏంటంటే కనుక మళ్ళీ చదవండి ఒకసారి. యేసు జ్ఞానమందును వయస్యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నిజంగానే జ్ఞానాన్ని కలిగి విడిచిపెట్టేసి వచ్చాడు కనుక ఆయనకి ఏం అవసరమైంది కనుక, జ్ఞానం అవసరమైంది కనుక ఆయన జ్ఞానం అందు ఏమాడంట, వర్ధిల్లుచూ ఉండెను. వర్ధిల్లడము అంటే ఏమిటంటే కనుక, లేకపోతే ఇక్కడ మాట వయస్సు యందు వర్ధిల్లడం. వయస్సు యందు వర్ధిల్లడం అంటే ఇప్పుడు రాయుడు ఉన్నాడు, వాడు ఇప్పుడు సంవత్సరం నడుస్తుంది. తర్వాత 10 సంవత్సరాలకు ఎలాగా ఉంటాడా, ఏమవుతాడు, ఎదుగుతూ ఉంటాడు. ఒకవేళ ఎదగలేని పరిస్థితులు ఏమంటారు వ్యక్తిని, ఏదో ప్రాబ్లం ఉంది. ఇంకా కొంతమంది చూడండి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నా వాళ్ళ హైట్ ఇంతే ఉంటారు. వాళ్ళని ఏమంటారు అంటే కనుక మరగుజ్జులో ఉంటారు. అంటే సంథింగ్ వాళ్ళ జీనియాలజీలో ఏదో ప్రాబ్లం ఉంది కనుక వాళ్ళు అభివృద్ధి అవ్వలేకపోయారు. ఇప్పుడు దేవుని నమ్ముకుంటున్నాం మనం, దేవుని సన్నిధికి వస్తున్నాం మనము కూడా ఏమవ్వాలండి చెప్పండి, ఎదగాలి, లేకపోతే వర్ధిల్లాలి. ప్రతి మానవుడు ఏం కోరుకుంటాడంటే కనుక వర్ధిల్లడం. ఇప్పుడు సైకిల్ ఉన్న వ్యక్తి నేను సైకిల్ మీదే ఉండాలని అనుకుంటాడా, ఏమవుతాడు, బైక్ కొనుక్కోవాలని అనుకుంటాడు, అవునా కదా. ఊరి పాకలో ఉన్న వ్యక్తి ఒక మంచి డాబా కట్టుకోవాలని కోరుకుంటాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా లేదండి. అయితే రాత్రి చిన్న సంఘటన జరిగింది. అంటే నిద్ర లేదు నాకు. మరి రాత్రి ఒక పురుగు ఏదో కుట్టింది, నా ముక్కంతా బ్లడ్ కారిపోయింది మొత్తం. ఇది బెడ్, నేను పడుకున్న బెడ్షీట్ బ్లడ్ అయిపోయింది. తర్వాత నేను ఆ గదిలో జస్ట్ అలా వచ్చాను, మొత్తం కారిపోయింది. ఏం జరిగింది అయితే, మనం ఎలాగైతే ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని ఆశపడతామో ఏమండి, అలాగే ప్రభు అంట మనం దేవుడిని నమ్ముకుంటున్న మనం కొన్ని విషయాల్లో ఎదగాలి, వర్ధిల్లాలి. కొంతమంది చూడండి దేవుని సన్నిధికి వస్తున్నా ఇంకా ప్రార్థన చేయడం రాదంటారు, ఇంకా దేవుని గురించి అంత అవగాహన లేదంటారు. కానీ అలాగ మన జీవితాలు ఉండకుండా
మనం వర్ధిల్లుచు ఉండాలి. ఇక్కడ ఒకసారి అనిపిద్ది. ఇక్కడ ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు సాధారణంగా స్త్రీలు గాని, పురుషులు గాని ఎదుగుతా ఉంటారు. ఎదుగుతున్న సందర్భంలో ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళ ఎదుగుదల ఏమైపోతది? ఆగిపోతది. అదే నేనన్నాను ఇప్పుడు నేను హైట్ అవ్వను. రాయుడు అంటే హైట్ అవుతాడు. ఇంచుమించుగా ఒక 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని 18, 16 సంవత్సరాలు వచ్చే వరకు ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతారు. తర్వాత ఇంకా హైట్ వాళ్ళ జీవితంలో స్టాప్ అయిపోతది. అర్థమవుతుందా? అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం వర్ధిల్లుతూ స్థిరపడాలి. ఏమోనండి? వర్ధిల్లుతూ ఒక స్టేజ్‌కొచ్చినప్పుడు మనం ఏమైపోవాలి? స్థిరపడిపోవాలింక. స్టాండర్డ్ అయిపోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ బైబిల్ ఏం సెలవిస్తుందంటే గనక, యేసు 3 విషయాలు జ్ఞానమందు, తర్వాత వయసులో అలాగే మనం ఎదుగుతాం. అది యేసుప్రభువు ఎదిగారు. తర్వాత దేవుని దయందును, మనుషుల దయందును ఏమాడంట? వర్ధిల్లుచు ఉన్నాడు. అంటే యేసుప్రభు వారికి ఏమి కావాల్సొచ్చింది? జ్ఞానమందు వర్ధిల్లవలసొచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు మన లైఫ్‌లో మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ప్రభువు ఆశ. గుర్తుపెట్టుకోండి. దేవుడిని నమ్ముకున్న మనం అదే స్థాయిలో ఉండాలని కోరుకోడు. వాళ్ళు అదే పేదవారుగా ఉండాలి, లేకపోతే అదే బలహీనులుగా ఉండాలని కోరుకోడు. ఆయన ఏమనుకుంటాడో తెలుసా? ఆయన ఎప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలో అంటే దేవుని పిల్లల్ని పెట్టాలని ఆశపడతాడు. మీకు బైబిల్ గ్రంథంలో అబ్రాహాం చూడండి. అబ్రాహాం దేవుడు వర్ధిల్లింపు చేసి ఆశీర్వదించడం లేదా? యేసేపుని చూడండి. అర్థమవుతుందా చెప్పేది? వీళ్ళు ఎవరి లైఫ్‌ని చూసుకున్నా సరే, దేవుడు వాళ్ళని అంతకంతకి వర్ధిల్లింప చేసి అనేక మంది దీవెనకరంగా మార్చాడు. హల్లెలూయా! అలాగే మన జీవితాలను కూడా దేవుడు అంటే ప్రభువుని నమ్ముకున్నాం, మన పరిస్థితులు మారట్లేదంటే గనక ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నాను. మనం ఆత్మలో ఎప్పుడైతే వర్ధిల్లుతామో అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఆత్మీయ జీవితంలో ఆటోమేటిక్‌గా స్పిరిచ్యువాలిటీ వస్తే గనక మిగతా అన్ని విషయాల్లో మన జీవితంలో ఏమవుతాం? అభివృద్ధి చెందుతాం. మనం ఈ విషయాల్లో బ్యాక్ డ్రాప్ అవ్వడం వల్లనే చెప్పండి మనం ఈ విషయంలో ఎదగలేకపోతున్నాం. మీరు చక్కగా ప్రార్థన చేసేవారు, దేవుని యందు నమ్మకం కలిగి జీవించేవారు, చక్కగా భయభక్తులు కలిగిన జీవితాలు చూడండి. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ప్రభువును వాళ్ళు ముందు స్థాయి వేరు, తర్వాత స్థాయి ఖచ్చితంగా మారుతది. హల్లెలూయా! దేవుడు మార్చకుండా ఏముండడు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎదగాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. కేవలం మనకు ఆహారం మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళకి ఆహారం పెట్టేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు. హల్లెలూయా! అయితే ఎక్కడ లోపం అంటే గనక మనం వర్ధిల్లకపోవడంలో లోపం. ఎప్పుడైతే వర్ధిల్లుతామో దేవుడు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా! అయితే ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన 3 విషయాల్లో మనం వర్ధిల్లాలి. ఒకటి జ్ఞానం, రెండోది దేవుని దయ, మూడోది మనుషుల దయ. ఒక వ్యక్తి జ్ఞానం. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి. బిల్డింగ్ కట్టాలని ఏం కావాలి? ప్లానింగ్ కావాలి. తర్వాత దానికి నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు సపోజు ఆ! బేస్‌మెంట్ ఏయకుండా కట్టేసాడు. ఏమైపోతది? అవునా కదా! ఇప్పుడు ఒక బైక్ నడపాలి ఏం కావాలి మనిషికి? జ్ఞానం కావాలి. ఒక చదువు కావాలి ఏం కావాలి మనిషికి? జ్ఞానం కావాలి. అర్థమవుతుందా? ఒక ఎగ్జామ్ రాయాలి. జ్ఞానం కావాలి. అర్థమవుతుందా? కాబట్టి మనకి అంటే జీవితంలో ఏది చేయాలన్నా సరే మనకేం కావాలి? జ్ఞానం అనేది చాలా అవసరం. ఒక కుటుంబం కట్టుకోవాలి జ్ఞానం కావాలి. ఏమండి? ఒక ఉద్యోగం చేయాలి జ్ఞానం కావాలి. ఒక వ్యాపారం చేయాలి జ్ఞానం కావాలి. అవునా? ఈ ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే గనక మన జీవితాల్ని నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అందుకోవాల్సిన జ్ఞానం ఏంటి? ఈ లోక సంబంధమైనదా ఏంటి అని మనం చూద్దాం. ఒకసారి చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి. ఈ జ్ఞానము పైనుండి వచ్చింది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దెయ్యములు జ్ఞానం వంటిదైన ఉన్నది. ఏలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండనో అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యము. ఈ లోకంలో 2 జ్ఞానాలున్నాయి. ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, రెండోది దైవికమైన సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంట?
మత్సరం. మత్సరం అంటే ఏంటి? మత్సరం. ఇంకా ఒక వ్యక్తిని చూసి మత్సర పడతా ఉంటారు. సపోజ్ కావ్య బాగా చదువుతుంది అనుకోండి. వాళ్ళ స్కూల్లో మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఆ, అసూయ పడతా ఉంటారు. అర్థమవుతుందా? దాన్ని ఏమంటారంటే కనుక చెప్పండి, మత్సరం. ఈ మనిషికి ఈ భూ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుంది? జలసి తీసుకొస్తారు, గర్వం తీసుకొస్తారు, లేకపోతే అసూయ తీసుకొస్తారు, లేకపోతే నా అంత వాళ్ళు లేడనుకుంటారు. తర్వాత ఇంకేం చేస్తారంట? వివాదం. ఏంటి వివాదం అంటే ఏంటి? చెప్పండి. వివాదం అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్. వాళ్ళ జ్ఞానంతో ఎదుటి వ్యక్తిని జయించగలము అనే వాదనలు కలిగి ఉంటారు. తర్వాత అక్కడ ఏముంటదంటే అల్లరి ఉంటది, ప్రతి నీచి కార్యమును ఉంటది. పైనుండి వచ్చి లేకపోతే ఏమంటారు, ఈ భూ సంబంధమైన జ్ఞానం ఇటువంటి కార్యాలు జరిగిస్తుంది. అయితే ఒక జ్ఞానం ఉందంట, చూడండి ఒకసారి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము ఎటువంటిదంటే, పైనుండి వచ్చే జ్ఞానం అంట పరిశుద్ధమైనది జ్ఞానం అది. తర్వాత సమాధానాన్ని ఇస్తుంది, మృదువైన చాలా సాఫ్ట్గా వ్యవహరిస్తుంది, చాలా సులువుగా చాలా ఈజీగా లోపడుతుంది. ఆ కనికరముతోను, కనికరం అంటే జాలి దయ ఉంటది, మంచి ఫలములతోను, మంచి ఫలాలు ఉంటాయి దానికి. తర్వాత పక్షపాతం అంటే ఏమంటారు, డిఫరెన్షియేషన్ చూపించదు, వ్యాసధారణ ఉండదు. హల్లెలూయా. పైనుండి వచ్చే జ్ఞానం ఎటువంటిదని? పవిత్రమైంది, సమాధానకరమైంది, సాఫ్ట్ కలగా ఉంటది, సులభంగా లోబడుతుంది, కనికరంతో మంచి ఫలంతో నిండుకొని పక్షపాతం చూపించదు, వ్యాసధారణ ఉండదు. ఇది పైనుండి వచ్చే ఈ జ్ఞానం. అయితే ఇప్పుడు జ్ఞానం కావాలంటే గనక ఏం చేయాలి? మనం జ్ఞానం ముందు అభివృద్ధి చెందాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఒకటి ఉంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక, అదే పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనా నేను చదువుతాను. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. హల్లెలూయా. ఏందండి? ఏం చేయాలి? మన జ్ఞానంలో మనం అభివృద్ధి అవ్వాలంటే, జ్ఞానం మనకు రావాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి అడిగితే గనక దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో దేవుడు మనకి జ్ఞానం అనేది ఇస్తాడు. ప్రార్థన. నేను ఇంజినీరింగ్ చదువుకున్న సందర్భంలో 2 ఇయర్స్లో 8 సబ్జెక్ట్ ఉండిపోయింది. థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను. నేను నమ్ముకుంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వచ్చినప్పటికీ నేను ఒకటే ప్రార్థన చేసిన, ప్రభువా నాకు జ్ఞానం కావాలి, ఈ సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయి జ్ఞానం కావాలి. అప్పటికి చదువుతున్న కాలేజీలో క్లాసులు సరిగ్గా చెప్పేవారు కాదు, ప్రాక్టికల్స్ సరిగ్గా జరిగేవి కాదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటూ తర్వాత మన ఇష్టపట్టుగా జీవించుకున్నాం. అయితే థర్డ్ ఇయర్కి వస్తున్నప్పుడే ప్రభా అడిగాను, ప్రభా నీ జ్ఞానం నాకు కావాలి. అప్పుడు నేను నేర్చుకునేది కనుక, నీవు ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్గా ఉంటే నువ్వు యేసు ప్రభు గురించి ఏం చెప్పగలుగుతావు ఎదుటి వారికి? కాబట్టి నువ్వు మంచి విద్యార్థిగా కలిగి ఉండి నువ్వు అన్ని విషయాల్లో పాస్ అయిన వ్యక్తిగా ఉండాలి అనేది మాకు బీజం వేశారు. అప్పుడు నేను అడిగాను, ప్రభా 8 సబ్జెక్టులు క్రియేట్ చేయాలి, ప్రభు నాకు సహాయం దయచేయండి. ప్రాక్టికల్గా నేను ఆ థీరీస్ చక్కగా చెయ్యాలి, నాకు సహాయం దయచేయండి. తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే కనుక, నువ్వు ఎవరి దగ్గర ఆసి ఏమంటారు చూసి రాయకూడదు, కాపీ కొట్టి రాయకూడదు, ఎవరికి చూపించకూడదు. ఇది నేర్చుకో. ఎప్పుడైతే ఇది నేర్చుకున్నానో నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవుడు అద్భుతకరంగా థర్డ్ ఇయర్ క్లాస్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వచ్చినప్పుడు నేను క్లాస్ సెకండ్. అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ నా జీవితం తీసుకొచ్చాడంటే కనుక, నేను దేవుణ్ణి అడగడం ప్రారంభించాను. ఎప్పుడైతే దేవుణ్ణి అడగడం ప్రారంభించానో దేవుడు నాకు సహాయం చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే తెలుసా, ఇదిగో మీకు జ్ఞానం కావాలంటే కనుక ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడిగినప్పుడు జ్ఞానాన్ని మీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ జ్ఞానం మీ జీవితాన్ని వెలిగిస్తుంది. కాబట్టి మనకి మీరు నేను ఎవరైనా జ్ఞానవంతులు కాదనుకోవద్దు, దేవుడు దైవికమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఇంకా అక్కడ ఆయన ఎవరిని గద్దెంపక ఏం చేస్తాడంట? ధారాళముగా దయచేవాడు. హల్లెలూయా.
ఈరోజు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎక్విప్మెంట్ కూడా ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మ్యాక్సిమం 80 to 90% కనిపెట్టిన వారు ఎవరో తెలుసా? క్రైస్తవులు. బల్బు కనిపెట్టింది ఎవరు తెలుసా? ఎవరైనా? థామస్ ఆల్వా ఎడిసన్. వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ ఏమంటారు వాళ్ళ స్కూల్ వాళ్ళు ఎందుకు పనికిరాని చెప్పి గెంటేశారు. కానీ వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుని నేర్పించింది వాళ్ళమ్మ. ఈరోజు ఏం చేశాడు? అలా అలా ఎంతో మంది జీవితాలు చూస్తే గనక ఈరోజు ప్రతి ఎక్విప్మెంట్ కనిపెట్టింది క్రిస్టియన్. హల్లెలూయా! ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం చెప్పండి? దేవుని యొద్ద నుండి. హల్లెలూయా! ఇదివరకు ఆపరేషన్ జరగాలంటే ఏం చేసేవారు చెప్పండి? డైరెక్ట్గా కోసి కుట్లేసేవారు. అప్పుడు ఎలా ఉంటుంది? చాలా విపరీతమైన బాధ, విపరీతమైన పెయిన్. ఇప్పుడు ఒక వ్యక్తి ఆలోచించాడు. ఆదాము అవ్వ అవ్వని ఆదాములను తీసినప్పుడు దేవుడు ఏం చేశాడు? గాఢ నిద్ర కలగజేశాడు కదా. అయితే ఒక అంటే నిద్రపోయే అవస్థలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏం తెలీదు? పెయిన్ తెలీదు. గనుక ఎనస్థీషియా అనే మందును కనిపెట్టాడు. ఆ ఆపరేషన్ జరుగుతున్న సందర్భంలో ఎనస్థీషియా వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దైవికమైన జ్ఞానం. హల్లెలూయా! కాబట్టి మన జ్ఞానం కావాలి అంటే కనుక, జ్ఞానంలో మనం వర్ధిల్లాలంటే కనుక దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే మనకి ఏమిస్తాడో తెలుసా? జ్ఞానం ఇస్తాడు. జ్ఞానంలో మనం అభివృద్ధి చెందుతాము. హల్లెలూయా! కాబట్టి ఈరోజు ఏ టెక్నాలజీ వచ్చింది, ఏ టెక్నాలజీ వచ్చింది, ఈ అన్ని టెక్నాలజీ మనిషిలో ఉన్న జ్ఞానాన్ని హరించేయచ్చేమో కానీ ఈ జ్ఞానం ఒక ఒక సిచ్యువేషన్ నేను చూశాను. ఏంటంటే కనుక అది ఒకరు ఏం చేశారంటే కనుక ఒక చిన్న షార్ట్ లాంటివి తీశారు. ఒక పర్సన్ వచ్చి నాకు వ్యవసాయం నేర్పించాలని నేను కూలి పని చేయడానికి ఒక ఫార్మ్ పెట్టినమాట. ఫార్మ్ పెడితే చదువుకున్న వ్యక్తి వచ్చాడు. వచ్చి నీకు గడ్డి కోయడం వచ్చా, దాని కలుపు తీయడం వచ్చా అంటే కనుక, సార్ నాకు రాదు అంటే కనుక వెళ్ళి దాన్ని తీయడం నేర్చుకున్నాను. తర్వాత మళ్ళా ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే కనుక ఈ గడ్డి తీయడం ఇవన్నీ మిషన్లు వచ్చేసినాయి. నువ్వు మిషన్ ఆపరేట్ చేసి నేర్చుకోవాలి అంటారు. మళ్ళా వచ్చి ఆ మిషన్ ఆపరేట్ చేసి నేర్చుకోవాలి. మళ్ళా వచ్చి తర్వాత ఈ పాలు తీయడం అన్నీ ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాము, ఏ టెక్నాలజీతో మాకు ఇచ్చేస్తామని మళ్ళా వచ్చాడు ఇంటర్వ్యూకి. సరేని వచ్చాడంట. వచ్చిన తర్వాత నేర్చుకున్నాడంట. ఇప్పుడు మరలా ఏ స్థాయికి వచ్చాడంటే కనుక ఇంకా అక్కడ గడ్డి తీయడం కానీ, పాలు పెట్టడం కానీ, లేదా వ్యవసాయం చేయడం కానీ ఏమి రావట్లేదంట. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు కనుక ఈ పనులు వచ్చేది కనుక ఈ పనులు రాను. మనిషిలో ఉన్న జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? మనిషిలో లేకపోతే ఇదేమంటారు ఈ జ్ఞానం మనిషి జీవితాన్ని హరించి వేస్తుంది. ఇప్పుడు చూడండి, మేము అమ్మమ్మ వాళ్ళు యానం పెడతాం, ఎస్యానంలో ఇదివరకు అన్ని పొలాలు ఉండే. ఇప్పుడు అన్నీ ఏమైపోయినాయి చెప్పండి? చెరువులు అయిపోయినాయి. ముందు ముందు ఏమైపోతుంది తెలుసా? తినడానికి ఏముండదు, తిండి ఉండదు. టెక్నాలజీ మనం తిండి పెట్టగలరు చెప్పండి? టెక్నాలజీతో మనం మన మనం ఆహారాన్ని సంపాదించుకోగలమా? టెక్నాలజీ పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ దేన్ని హరించేస్తున్నాం తెలుసా? ఈ చుట్టూ దేవుడిచ్చిన ఈ మంచి సృష్టిని అంతా ఏం చేస్తున్నాం? అంతరం చేస్తున్నాం. కాబట్టి ఈ ఈ ఏఐ టెక్నాలజీ మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ దైవికమైన జ్ఞానం నీ జీవితాన్ని మాత్రం వెలిగిస్తుంది. హల్లెలూయా! కాబట్టి ఆ జ్ఞానం కావాలంటే ఒకటి మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. యాకోబు 1:5 తర్వాత రెండోదిగా ఏంటంటే కనుక 13 సామెతలు 10 సామెతల గ్రంథం 13 చదువుతున్నాను. తీసారు అందరూ. గర్వం వలన జగడమే పుట్టును,
ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఏం కలుగుతుందండి? ఆలోచన వినువానికి ఏం కలుగుతుందంటే, ఆలోచన వినడానికి ఏం కలగదు? జ్ఞానము కొంతమంది ఎవరైనా సలహా చెప్తుంటే ఆ సలహాలు ఏం చేయరు? వినడానికి ఇష్టపడరు, పాటించడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే గనక, ఆ వ్యక్తిలో జ్ఞానం అనేది ఏమవుతుంది తెలుసా? అభివృద్ధి చెందదు. కాబట్టి జ్ఞానం కావాలంటే గనక ఏం చేయాలండి? ఆలోచన వినాలి. ఒక ప్రశ్న వేస్తాను. ఆహ్, స్ సొలొమోను కొడుకు పేరేంటి? హ్మ్. ఎవరండి? రెహబాము. రెహబాము అంటే సొలొమోన్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత రెహబాము రాజు కింద అభిషేకించబడతాడు. అప్పుడు ప్రజలందరూ వచ్చి అంటారు. ఏమంటారు? "మీ నాన్నగారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. ఎందుకంటే మందిరాలు కట్టడానికి మేము చాలా 20 సంవత్సరాలేమో, 7 సంవత్సరాలేమో ఆ! ఏం కట్టారు? మందిరాన్ని కట్టారు. 13 సంవత్సరాలేమో రాజు గారు కోటను కట్టారు. బాగా నలిగిపోయాం మేము. కాబట్టి మీరు కొంచెం మమ్మల్ని వెసులుబాటు ఇవ్వండి. మేము స్వేచ్ఛగా బ్రతకాలి. మేము బానిసత్వంలో బ్రతుకుతున్నట్టుకుంటున్నాము అని చెప్పాడన్నమాట. అని చెప్తే అక్కడున్న కొంతమంది సొలొమోనుతో పరిపాలన చేస్తున్న పెద్దలందరూ కూడా వచ్చారు. వస్తే పెద్దలందరూ ఆలోచన వినడానికి ఆలోచన అడిగారు. మరి ఇప్పుడు ఏం చేయమంటారని అడిగితే, ఆ పెద్దలందరూ అన్నారు, "నిజమే. ఏంటో తెలుసా? ఈ ఎవరైతే మీ నాన్నగారి పరిపాలనలో భయంకరమైన బానిసత్వం అనుభవించారో, కాబట్టి వాళ్ళకి దాసుడుగా అంటే వాళ్ళతో కలిసి సేవకుడిగా నువ్వు మంచిగా వాళ్ళని చూసుకుంటే వాళ్ళు మంచిగా ఉంటారు" అని చెప్తారన్నమాట. సరే ఆలోచన వింటాడు. తర్వాత వీళ్ళ పక్కన కొంతమంది యూత్ ఉంటారు. ఎవరి దగ్గర? రెహబాము దగ్గర. ఈ యూత్ కొంతమంది ఆలోచన చెప్తారు. ఏమని ఆలోచన చెప్తారంటే, "నువ్వు గనక వాళ్ళకి అవకాశం ఇచ్చావనుకో, వాళ్ళని ఏమైపోద్దో తెలుసా నీ మీద? నెత్తి మీదకి ఎక్కేస్తారు జాగ్రత్త. నెత్తి మీదకి ఎక్కేస్తారు జాగ్రత్త. కాబట్టి నువ్వింకా ఏం చేస్తావంటే గనక, ఇంకా వాళ్ళ మీద బరువు పెట్టు. ఇంకా వాళ్ళ మీద భారం పెట్టు" అని చెప్తారు. ఈ రెహబాము ఏం చేస్తాడంటే గనక, ఈ యవ్వనస్తుల ఆలోచన తీసుకుంటాడు. తీసుకొని "నేనింకా భారం పెడతాను మీకు" అంటాడు. ఇజ్రాయేల్ రాజ్యం మొత్తం ఎన్ని గోత్రాలు? చెప్పండి. 12 గోత్రాలు కదా! ఆ 12 గోత్రాలు ఏమైపోతాయి తెలుసా? 2 రాజ్యాలయిపోతాయి. ముక్కలైపోతాయి. 10 గోత్రాలు ఒక రాజ్యంగా, 2 గోత్రాలు ఒక రాజ్యంగా అయిపోతాయి. ఎందుకో తెలుసా? ఆ యవనస్తుడు, ఆ రెహబాము ఎవరి ఆలోచన వినలేదు? చెప్పండి. పెద్దల ఆలోచన చెవిని మెట్టలేదు. ఏమైపోయింది తెలుసా? రాజ్యం ముక్కలైపోయింది. గుర్తుపెట్టుకోండి. మనం జ్ఞానం కలిగి ఉండాలంటే గనక ఏం చేయాలి? ఆలోచన వినాలి. పెద్దల ఆలోచనలు మరి ముఖ్యంగా మనం పక్కన పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలతో వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ కలిగిన వారు. ఏది మంచిదో, ఏది చెడుదో, తర్వాత ఎటువంటి పరిణామాలొస్తాయో ఆల్రెడీ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు గనక వాళ్ళేం చెప్తారు? ఆ! ఇటువంటి పరిస్థితొస్తది. జాగ్రత్తగా ఉండని చెప్తాడు. కానీ ఆ ఆలోచన గాని మనం పక్కన పెట్టామనుకోండి, జ్ఞానహీనులకు బ్రతుకుతాం. అదే ఆ ఆలోచన విని బ్రతికామనుకోండి, మన జ్ఞానంలో అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా! కాబట్టి గుర్తుపెట్టుకొని మన పెద్దలిచ్చిన సలహాలవ్వచ్చు, మన తల్లిదండ్రులిచ్చిన సలహాలవ్వచ్చు, వాటిని మనం ఏం చేయాలి? తీసుకొని ఏది మంచో, ఏది చెడో జాగ్రత్తగా మనం బేరేజ్ వేసుకొని, నిర్ణయాలు తీసుకునే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు మన కుటుంబాల్ని, మన జీవితాల్ని కట్టుకునే విధంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా! ఈరోజు ఆహ్, యవ్వనస్తులు అంటే అబ్బాయిలవ్వచ్చు, అమ్మాయిలవ్వచ్చు ఎవరినో లవ్ చేస్తారు. లవ్ చేసి ఈ దాన్నేమంటారు తల్లిదండ్రులు "అమ్మా! ఆడికి సరైన జాబ్ లేదు. వాడికి సరైన ఇది లేదు. వద్దురా" అని చెప్తారు. "అరేయ్! వద్దురా" అని చెప్తారు. కానీ వింటారా ఈళ్ళు? వినకుండా వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు. తర్వాత వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో కూడా తెలీదు. కాబట్టి జాగ్రత్త. ఆలోచన చెప్పే వారి యొక్క దాన్ని విని అది ఏది మంచిదో, ఏది చెడుదో నిర్ణయం తీసుకుంటే నీకు జ్ఞానం కలుగుతది. హల్లెలూయా! ఆలోచన వినడం వల్ల మనకు జ్ఞానం కలుగుతది. తర్వాత ఇంకోటి చెప్పి మనం ముందుకెళ్ళిపోదాం. హ్మ్. 13 అధ్యాయం 20 వచనం. 13 అధ్యాయము సామెతల గ్రంథము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఏందండి? జ్ఞానుల సహవాసం చేయవాడు ఏమవుతాడంట? మూర్ఖులతో సహవాసం చేసేవాడు ఏమవుతాడు? ఇప్పుడు మనకి డ్రగ్స్ లేకపోతే ఈ గంజాయి
తీసుకున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతాడండి? ఖచ్చితంగా ఏమవుతాడు? ఆడు మంచోడే కానీ ఏమవుతాడు? ఖచ్చితంగా పాడైపోతాడు. అదే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని వాక్యం తెలిసి, దేవుని వాక్యం తెలిసిన వారితో సహవాసం చేస్తున్నాడు. ఏమవుతాడు? వాడికి ఆటోమేటిక్‌గా వాడికి ఏమీ తెలియకపోయినా వాడికి ఏమొస్తది తెలుసా? దైవికమైన జ్ఞానం వస్తది. సహవాసం ఎందుకు దేవుడు ప్రాముఖ్యం అంటాడు. అందుకే సహవాసం ఏం చేస్తది తెలుసా? దైవికమైన జ్ఞానం కలిగిన సహవాసం ఏం చేస్తది? జ్ఞానాన్ని కలగజేస్తది. జ్ఞానాన్ని ఇస్తది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం స్కూల్‌లో లేదా కాలేజ్‌లో బాగా చదువుకునే ఒక గుంపు ఉంటారు. బాగా చదవని ఒక గుంపు ఉంటారు. బాగా చదువుకునే గుంపులోకి మనం వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏం కలుగుతాయంటే గనక, ఆ ఆలోచనలు, ఆ జ్ఞానం మనకేమొస్తది? అబ్బుతది. లేదు ఏదో సినిమాలు చూసి తర్వాత కాలేజీకి, స్కూల్స్‌కి బంక్ పెట్టి వాళ్ళతో తిరిగాడంటే ఆటోమేటిక్‌గా వీడి జ్ఞానం ఏమైపోతది? మనం జ్ఞానంలో అభివృద్ధి అవ్వాలంటే గనక జ్ఞానులతో సహవాసం చేయాలి. హల్లెలూయా! ఎప్పుడైతే జ్ఞానులతో సహవాసం జ్ఞానంలో ఏమవుతామండి? అభివృద్ధి చెందుతాం. ఒకటి దేవుణ్ణి అడగాలి. రెండోది ఆలోచన వినాలి. మూడోది జ్ఞానుల యొక్క సహవాసం మనం కలిగి ఉండాలి. నాలుగోదిగా సామెతల గ్రంథం 29 అధ్యాయము 15 వచనం. సామెతల గ్రంథం 29 అధ్యాయము 15 వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. బెద్ద బెత్తము గద్దింపు ఏం చేస్తంట? జ్ఞానాన్ని కలగజేస్తది. కానీ అదుపులేని బాలుడు ఏం చేస్తాడంట? తన తల్లికి అవమానం తెస్తాడు. బెత్తము, గద్దింపు ఉండాలి. ఉంటే మనకేం కలుగుతది? జ్ఞానం కలుగుతది. నేను సెకండ్ క్లాసో, ఫస్ట్ క్లాసో నేను స్కూల్‌కెళ్ళని మారం చేస్తుంటే, మా అమ్మ ఏం చేసిందంటే, ఈ ఎర్రచీమలు పుట్టుంటాయి కదా! ఆ ఎర్రచీమలు ఇచ్చేసి నన్ను ఇచ్చేసింది. అప్పటి నుంచి నేను స్కూల్ మానలేదు. ఒకవేళ పర్లేదులే ఈరోజు చాలామంది ఎలా ఉంటారు స్కూల్ మానిపిచ్చేస్తా ఉంటారు. లేకపోతే ఎంకరేజ్ చేయకుండా ఉంటారు. ఏమవుతది వాళ్ళకి? చెప్పండి. అదే అలవాటయిపోద్ది. కాబట్టి ఎప్పుడైతే ఈ బెత్తం వాడతారో పిల్లలకి ఇప్పుడు రాయి ఆడికి బెత్తం ఉంది. వినకపోతే దెబ్బుంది ఆడికి. చూతండి. ఏ ఎందుకు తెలుసా? రైట్. ఎందుకు? మనం కంట్రోల్ చేయకపోతే గనక మనం ఏమవుతది తెలుసా? ఆ! వాడికి జ్ఞానహీనుడైపోయి వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు ఎవరైనా సరే. కాబట్టి బెత్తము, గద్దింపు దేవుడు మనకి అలౌ చేస్తున్నప్పుడు మనం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆ విషయం మనం తీసుకుని నేను సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ ఫోన్ తీసుకున్నాను. 2011 అనుకుంటా. అప్పట్లోనే అది 11, 12,000 ఫోన్ అది. స్కాలర్‌షిప్ వస్తే స్కాలర్‌షిప్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ ఫోన్ వాడుతున్నాను. మారుమనసు పొంది రక్షించబడ్డాను. అయితే దాంట్లో గేమ్ ఆడేవాడినండి. హార్స్ గేమ్. ఆ గేమ్ ఆడుతున్న సందర్భంలో చర్చ్‌కెళ్తున్నవాడిని. తర్వాత నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను అప్పుడు. అయితే ఒకరోజు సండే చర్చ్‌కెళ్ళాను. చర్చ్‌కెళ్ళి అమీర్పేట అనే ప్రాంతంలో సుధీర్ అన్న వాళ్ళతో ఉండిపోయాము. ఉదయం నేను నానక్రమ్ గూడ గచ్చిబౌలి దగ్గర ఆ ప్లేస్‌కెళ్ళిపోవాలి. ఉదయం నేను, మా అన్నయ్య బస్సులో ఎళ్ళిపోతున్నాం. బస్సులో ఎళ్ళిపోతున్న సందర్భంలో ఆ ఫోన్ తీసేసారు ఎవరో. రష్‌గా ఉంది. నా జేబులో నుంచి ఫోన్ తీసేసారు. అక్కడ నాతో పాటు ఇంకో అబ్బాయి కూడా ఫోన్ తీసేసాడు. వెతికారు కనపడలేదు. అతను ఎళ్లి ప్రభువుని నేను అడిగాను. ప్రభువా! ఏంటి ఫోన్ పోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, నేను ఈ విషయం నేను గద్దించాను. ఈ విషయం నేను బెత్తం వాడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నీవు దానికి ఎడిక్ట్ అవుతున్నావు. దేవుని సమయం ఇవ్వకుండా దానికి సమయాన్ని కాటేస్తున్నావు. కాబట్టి నేను దాన్ని తీసేశాను అని చెప్పాడు. అప్పటినుంచి 2013 నుంచి 2017 వరకు నేను కీప్యాడ్ ఫోనే వాడాను. ఒక కంపెనీలో అవసరమైతే ఫోన్ తీసినప్పుడు ఫోన్ తీసుకున్నాం. ఎందుకు విషయం చెప్పింది తెలుసా? అప్పుడు మన దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఇవి ఎలౌ చేస్తాడు. ఎందుకు తెలుసా? మనలో జ్ఞానాన్ని కలగజేయడం కొరకు. పిల్లలు ఊరికనే కొడతారా తల్లిదండ్రులు? తల్లిదండ్రులు పిల్లల్ని ఊరికనే కొడతారా చెప్పండి? తప్పు చేస్తే ఆయన గద్దిస్తాడు. తప్పు చేస్తే ఆయన బెత్తం వాడతాడు. కారణం ఏంటి తెలుసా? నీలో జ్ఞానం కలగడానికి. హల్లెలూయా! కాబట్టి బెత్తము లేదా గద్దింపు మనకేం చేస్తదండి? జ్ఞానాన్ని కలగజేస్తది. కాబట్టి జ్ఞానం కావాలంటే ఒకటి దేవుడిని అడగాలి. రెండోది మన ఆలోచన ఉండాలి. మూడోది జ్ఞానుల సహవాసం ఉండాలి. బెత్తమనే గద్దింపును మనకి జ్ఞానాన్ని కలగజేస్తది. తర్వాత
జ్ఞానమందు వర్ధిల్లంటే. రెండోదిగా దేవుని దయ. దేవుని దయందు మనం ఏం చేయండి? వర్ధిల్లాలి. హల్లెలూయా! ఇంగ్లీష్‌లో చక్కని మాట ఉంది. ఇన్ ఫేవర్ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్. సాధారణంగా ఇప్పుడు యవ్వనస్తుని అడిగితే నీ ఫేవరెట్ హీరో ఎవరనేది పలానా చెప్తారు. ఫేవరెట్ అంటే ఏంటి? అర్థం ఏంటి? ఇష్టమైనవాడు. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే గనక, నువ్వు జ్ఞానంలో అభివృద్ధి చెందాలి. దేవునికి ఇష్టమైన వ్యక్తుల్లో కూడా నువ్వేమవ్వాలి? అభివృద్ధి చెందాలి. హల్లెలూయా! దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీ జీవితం దినదినం ఏమవ్వాలి? అభివృద్ధి చెందుతూ ఉండాలి. అదే దేవునికి ఇష్టమైన ఎవరు అంటే గనక ఒకటి చూద్దాం. చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు అసహ్యమైన వారంట. యథార్థముగా ప్రవర్తించువారు ఎవరికి ఇష్టలంటే? దేవునికి ఇష్టం. ఎవరంట? యథార్థత. యథార్థత అంటే గనక ఉన్నది ఉన్నట్టుగా జీవించేవారు, ఉన్నట్టుగా చెప్పేవారు. హల్లెలూయా! వీళ్ళు చాలా ఇష్టమైన వాళ్ళంట ప్రభుకి. అంటే వాళ్ళ జీవితాలు దేవుని ఎదుట యథార్థంగా ఉంటాయి. ఇప్పుడు శేఖర్ గారిని సపోజ్ ఏదైనా అడిగాడనుకోండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు కానీ కొంతమంది మేకప్ చేయరు. ఏం చేయరు? మేకప్ చేయరు. మన జీవితంలో చాలామంది మేకప్‌లు చేయడానికి ఇష్టపడతారు. మేకప్‌లు చేయడం అంటే గనక అసలైన విషయం వేరు. కానీ చెప్పేది వేరు. ఎప్పుడు మన జీవితాలు దేవునికి ఇష్టంగా ఉండాలంటే గనక మనం యథార్థవంతులుగా ఉండాలి. మన బైబిల్ గ్రంథం లాస్ట్ వీక్ కూడా చూసాం. ఇంతకే అమ్మారా? ఎవరిని అడిగారు? అననీయ, సప్ఫీరాని. వాళ్ళేం చెప్పారు? ఆ! వాళ్ళు యథార్థవంతులే కాదా? అంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మన జీవితంలో అలా ఉండకూడదు. యథార్థంగా బ్రతికేవారుగా ఉండాలి. హల్లెలూయా! యథార్థంగా. సపోజ్ స్కూల్‌కి ఎందుకు రావాలని అడిగారనుకోండి. లేదండి నాకు ఒంట్లో బాలేదు. నిజంగా ఏం కాదు. అర్థమవుతుందా? కాబట్టి మన లైఫ్‌లో చూడండి ఇప్పుడు ఒక అబ్బాయి ప్రేమించుకున్నారనుకోండి. ఎవరితో చాట్ చేస్తున్నారని అడిగిందనుకో వాళ్ళ అమ్మ. "అది మా ఫ్రెండ్‌తో" అంటాం. కానీ వాస్తవమా? గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో యథార్థతని ఎప్పుడూ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా! ఏదో సందర్భంలో నువ్వు అబద్ధమాడావు. ఎవరో వచ్చాడు. "నువ్వు ఇలా చేసావు కరెక్ట్ కాదు." "ఆ! నేను చేసిందే కరెక్ట్" అంట. నేను మాట్లాడిందే కరెక్ట్ అంట. లేదా ఆ సిట్యుయేషన్‌ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తాం. ఆదాము, అవ్వ ఉన్నారు. ఆదాము, అవ్వని ఆదాముని వచ్చి అడిగాడు దేవుడు. ఏమని? పండు తిన్నావా అని. ఏం చెప్పాలి ఆదాము? నేను తిన్నాను ప్రభు అని. కానీ ఎవరి మీద నెట్టాడు? అవ్వే ఎవరి మీద నెట్టింది? అంటే వాళ్ళు ఏం చేయలేదు తెలుసా? యథార్థతని దేవుడు చెప్పిన క్వెషన్‌కి లేపోతే ఆ ప్రశ్నకి ఏం చేయలేదు వాళ్ళు ఒప్పుకోలేదు. మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యథార్థత చాలా దేవుడు చూస్తాడు. ఉన్నది ఉన్నట్టుగా చూస్తాడు దేవుడు. నీ జీవితం ఎంత యథార్థమైనదని చూస్తాడు. ఆ యథార్థతని బట్టి దేవుడు ఇష్టపడతాడు నీ జీవితానికి. హల్లెలూయా! బైబిల్‌లో భక్తుడు దేవుడికి ఇష్టమైన వ్యక్తి ఎవరంటే గనక దావీదు అని చెప్తాడు. హృదయానుసారుడని చెప్తాడు. దావీదు దగ్గరికి నాతాన్ అనే ప్రవక్త వచ్చి ఒక స్టోరీ చెప్తాడు. మీకు ఆల్రెడీ ఆ స్టోరీ తెలుసు. అయితే స్టోరీ ఏంటంటే చిన్నగా చెప్తాను చూడండి. ఒకళ్ళకేమో 100 గొర్రెలు ఉన్నాయంట. ఇంకొకరికి ఒకే గొర్రె ఉందంట. ఈ లోపల ఒక చుట్టాయన వచ్చాడంట. ఎవరి దగ్గరికి? 100 గొర్రెలున్న వ్యక్తి దగ్గరికి. ఇప్పుడు ఏం చేశారంట ఆ వ్యక్తి, ఆ గొర్రెల యజమాని, 100 గొర్రెల యజమాని ఆ పక్క గొర్రె యజమాని దొంగతనం చేసి, చంపేసి బిర్యానీ ఏమంటారు మటన్ బిర్యానీ పెట్టేసాడంట. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఏం చేయాలని అడుగుతాడు ఎవరు? నాతాను. ఒక్కటికి 4 మార్లు ఇచ్చేయాలి. ఒకటికి 4 ఇచ్చేయాలని చెప్తాడు. అప్పుడు అంటాడు చల్లగా చెప్తాడు చావు కబురు. ఆ ఎవరో కాదు నువ్వు అంటాడు ఆ ప్రవక్త దావీదుని. దావీదు చేసిన పొరపాటు ఏం తెలుసా? బెత్షెబని అంటే ఉరియా భార్య, సైనికుడి భార్యని ఏం చేశాడు? ఆ, పాపం చేశాడు. తర్వాత సైనికుడిని చంపేశాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో తన హృదయం
పశ్చాత్తాపడి తన జీవితం అంతా కూడా ఆ ఆ విషయంలో పశ్చాత్తాపం పొందని బైబిల్ చదివిస్తుంది. ఇంక ఎన్నడూ ఏ స్త్రీని కూడా తను తాకలేదు. గుర్తుపెట్టుకోండి. యథార్థుడు ఒక రాజు వచ్చాడు. ఒక రాజు తన పాపాన్ని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. మన జీవితంలో యథార్థత చాలా ప్రాముఖ్యం. కవర్ చేసుకుంటాం మనం. కవర్ చేస్తున్న ఆయనకి ఎలాగ ఇష్టపడతాడు? ఇది మనిషి ఎదుట కవర్ చేస్తాం అలాగే చెప్పండి. దేవుని ఎదుట కవర్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. హల్లెలూయా! యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. ఆయనకిష్టమైన వాటిలో మన వర్ధిల్లు ఒకటి. రెండోదిగా మనం చూస్తే గనక కీర్తన గ్రంథం 16:3లో ఇలా ఉంటది. నేను ఎలాగందును భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరు ఇష్టలు అంటే దేవునికి, ఎవరు దేవునికి ఫేవరెట్ గా ఉంటారు తెలుసా? దేవునికి ఫేవరెట్ అనేది ఎవరు తెలుసా? భక్తి చేసేవారు. ఒకటి యథార్థంగా ఉన్నవాడు దేవునికి ఫేవరెట్. తర్వాత రెండోదిగా భక్తి చేసేవాడు దేవుడు ఫేవరెట్. ఇక్కడ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా! ఆయన అందరినీ ప్రేమిస్తాడు. కానీ కొంతమంది ఫేవరెట్లు ఉంటారు ఆయనకి. ఎవరు తెలుసా ఆయన ఫేవరెట్లు? యథార్థంగా ఉండేవారు. ఎవరు తెలుసా ఆయనకి ఫేవరెట్లు? ఆయనకి భక్తి కలిగి ఉండేవారు. భక్తి అంటే ఏంటంటే కనుక ఎవరైతే దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇస్తారో, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారో, దేవునితో రెగ్యులర్ కనెక్షన్ కలిగి ఉంటారో, వాళ్ళు మ్యాక్సిమం అవకాశం ఉన్నంత సేపు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. తర్వాత రెగ్యులర్గా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు. దేవునిలో ఆనందించడానికి, ఆరాధించడానికి ఇష్టపడతారు. హల్లెలూయా! ఇది కూడా దావీదు రాస్తున్నాడు. దావీదు ఒక రాజు అయ్యుండి ఆయన అంటాడు మాట ఏంటి తెలుసా? యెహోవా మందిర ఆవరణం చూడాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఎంతో ఇష్టం. అందుకే దావీదు ఏం చేసి తెలుసా? ఒక మ్యూజిక్ టీంని ఏర్పాటు చేశాడు. ఎలాగా? కొంతమంది ఏమో వర్షిప్ చేసే వాళ్ళు పక్కన ఉంటారు. కొంతమంది వాయిద్యాలు వాయించేవారు. ఈ టీంని ఆరాధిస్తే ఎప్పుడు వెళ్ళిపోదామా? తన ఒకవైపేమో తన రాజుని చక్కబెట్టుకుంటున్నాడు. ఒకవైపేమో తన రాజరికాన్ని లేకపోతే రాజుగా ఉండి ఆ స్థానాన్ని చక్కబెట్టుకుంటూ కూడా ఏం చేస్తుంది తెలుసా? దేవుని దగ్గర గడపడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు రాజు అయ్యుండి 10 సార్లు మోకరించేవాడు. 7 సార్లు ప్రభువుని స్తుతించేవాడు. 3 సార్లు మోకరించేవాడు. దానియేలు కూడా ప్రభు అంటాడు నువ్వు బహు ప్రియుడువు. దానియేలు కూడా మొత్తం 120 సంస్థానాలకు పైగా ప్రధానమంత్రి అయితే 3 సార్లు తప్పక ఏం చేసేవాడు? ప్రార్థించేవాడు. మన లైఫ్లో, మన బిజీ లైఫ్లో మనం ఉద్యోగాలు చేస్తూ లేకపోతే కాలేజీకి వెళ్తూ స్కూల్స్కి వెళ్తూ లేకపోతే మనం బిజీ లైఫ్లో దేవుని సన్నిధికి ఇచ్చే ప్రాముఖ్యత తగ్గిపోతుంది. జాగ్రత్త గుర్తుపెట్టి మన అవకాశం ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. హల్లెలూయా! వాళ్ళని దేవుని ఇష్టం. నేను అతిశయం కోసం చెప్పట్లేదు. నేను జాబ్ చేస్తూ ఉండేవాడిని. సంఘంలో జరిగే ఏ కార్యక్రమం కూడా నేను మిస్ అయ్యేవాడిని కాదు. సంఘంలో ఏ జరిగే నేను వెళ్ళే చర్చ్, నేను ఇంటికి నేను చెల్లె చర్చ్ 30 కిలోమీటర్లు. ఆదివారం మాత్రమే కాదు, శనివారం వెళ్ళేవాడిని, ఆదివారం వెళ్ళేవాడిని, మధ్యాహ్నం మళ్ళీ బుధవారం దాంట్లో బైబిల్ స్టడీకి వెళ్ళేవాడిని. ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమానికి వెళ్తూ ఉండేవాడిని. నేను అతిశయం కోసం చెప్పట్లేదు, ఓ విషయం చెప్తాను. అంటే దేవుడంటే మనకి ఇష్టమైనప్పుడు భక్తి ఎవరు చేస్తారు? దేవుడంటే ఇష్టం. దేవుడంటే మనకి పిచ్చి అయిపోయినప్పుడు, దేవుడంటే వెర్రి అయిపోయినప్పుడు ఆయనతో గడపకుండా మనం ఉండలేము. ఆయన సన్నిధిలో గడపకుండా మన జీవితాన్ని, అటువంటి వారిని దేవుడు ఫేవరెట్లలో నాకు చాలా ఇష్టం రా అంటే దేవుడు. నేను దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇస్తాను. దేవునితో గడపడానికి ప్రాముఖ్యత ఇస్తాను. హల్లెలూయా! వాళ్ళంటే ఇష్టం. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవడేను
నమ్మవాళ్ళని కదా. ఇక్కడ ఎవరు దేవునికి ఇష్టం? విశ్వాసం కలిగిన వారు. ఎవరండి? ఫెయిత్. మనకు రోగం వచ్చింది, వెంటనే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మరి ఎంతమంది ప్రార్థన చేసుకుని స్వస్థత కలుగుతారు? తక్కువ మంది ఉంటారు. మనకి ఏదైనా డబ్బులు అవసరం, ఏం చేస్తాం అంటే ఎవరిస్తారు? ఇప్పుడు జాబ్ చేస్తున్నామండి, క్రెడిట్ కార్డా, లేకపోతే పర్సనల్ లోనా, లేకపోతే ఇలా. గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసం ఎలా ఉండదో తెలుసా? ఎస్, నాకు అవసరమైంది ఖచ్చితంగా అది ఏం చేస్తాడు దేవుడు ఇస్తాడు అనే నమ్మకం కలిగి మన లైఫ్ ముందుకెళ్ళాలి. హల్లెలూయా. మన విశ్వాసం ఉంచాలి. నీకు ఏ విషయం వచ్చినా ఎవరి మీద ఆధారపడదు తెలుసా? దేవుని మీద. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు వాళ్ళని ఇష్టలు అంటారు. హల్లెలూయా. మనమే మన ప్రయత్నాలు అన్నీ చేస్తాం, మానవ ప్రయత్నాలు అన్నీ చేసుకుంటూ వస్తాం. ఈరోజు క్రైస్తవుల కంటే దేవుణ్ణి ఎరగని అన్యులకే దేవుడికి నమ్మకం ఎక్కువ ఉంటున్నారు. చిన్న విషయం చెప్తాను నేను. నిన్న మన ఇంటి ఎదురుకుండా ఒక ఆవిడకి డెలివరీ అయింది, 18 రోజులు పాప. అయితే వాళ్ళు ఆ పాపకి మోషన్ అవ్వట్లేదు, తర్వాత నిద్రపోవట్లేదు, పాలు తాగట్లేదు. అయితే వాళ్ళు హాస్పిటల్ చూపించారు, తర్వాత ఇంకేవో చేశారు మొత్తం మీద, కానీ ఏమీ కాలేదు. అప్పుడు వాళ్ళ సహోదరి వచ్చి, పాస్టర్ గారు ఒక్కసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా బేబీ తాగట్లేదని అని. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాం. మొత్తం మీద దేవుడు స్వస్థత ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు. నేను ఎందుకు చెప్పింది సార్? అన్యులకి అంటే దేవుని ఎరగని వారికి ఏముంటుంది? నమ్మకం ఉంటుంది. దేవుణ్ణి ఎరిగిన వారికేమో ఆ విశ్వాసాన్ని మనం ముందుకెళ్ళాలి. ఏ సమస్య వచ్చినా ఎవరి పాదాలు పడాలి ముందు? కానీ ఏమో మనం లోకాన్ని చూస్తాం, మనుషులను చూస్తాం. యెహోవాను నమ్ముకోవాలి, అంతేగాని మనం రాజును నమ్ముకోవడం కంటే. అమ్మా, నీకు ఇల్లు కావాలంటే, ఇల్లు స్థలం కావాలంటే వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు కదా, దేవుడు ఇస్తాడు అంతే. ఆమేన్. దేవుడి ఇవ్వకపోతే ఎవరు? దేవుణ్ణి అడగకపోతే నీకు ఆ లిస్టులో పేరు ఉండదు. మనం ఆధారపడవలసిన దేవుడు, విశ్వాసం ఉంచవలసిన దేవుడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకుని చెప్తున్నాను, మనం ఎవ్వరి దగ్గర చేయి చాపకుండా బ్రతకాలంటే మనం విశ్వాసం ఎదగాలి. ఎవ్వరి దగ్గర నేను చెప్తాను, ఈ విషయం చాలా అతిశయంగా చెప్తాను. ఎవ్వరి దగ్గర ఏనాడు కూడా ప్రభా నా అవసరం నిమిత్తం నేను చేయాలని. వద్దు, ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభు నిశ్చయంగా మన అవసరాలు తీర్చునుగాక. ఆమేన్. మీ జీవితంలో కాలేజీ చదువు పిల్లలు ఉన్నారు, ఉద్యోగాల ప్రతి వివాహాల విషయంలో ఏ విషయమైన ప్రభుని అడగండి, ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసం ఉంచండి. ఆయనకి విశ్వాసం ఉంచినప్పుడు ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. విశ్వాసం ఉంచేవారే దేవునికి ఇష్టలు. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 3:21. యోహాను రాసిన మొదటి పత్రిక 3:21. ప్రియులారా, 22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినానో అది ఆయన వలన మనకు దొరికెను. హల్లెలూయా. ఏం దొరుకుతుందంట? మనకి ఏది ఇష్టమో దేవుడు ఇస్తాడంట. ఎప్పుడంట చెప్పండి? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. ఏంటి అవి ఇష్టమైనవి? మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు మనకు తెలియాలి. ఆజ్ఞల ప్రకారంగా మన జీవితం ఉన్నప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగు, దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు ఆయన చిత్తాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం తెలియాలి. ఆ ఆజ్ఞల ప్రకారంగా మన జీవితాన్ని జీవించాలి. ఇప్పుడు చాలా మంది ప్రభువుని అడుగుతారు, కానీ వాళ్ళ జీవితంలో ఏం పొందుకోరు తెలుసా? అడిగినవి పొందుకోరు. ఏం తెలుసా? ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించరు. దేవుడు ఎవరిని ఫేవరెట్గా ఎంచుతాడు తెలుసా? ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించు. బైబిల్లో పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 613 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 1050 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఏంటో మనకు తెలియాలంటే ఏం చేయాలి? బైబిల్ని చదవాలి,
బైబిల్ని ధ్యానించాలి. దేవుని జ్ఞానం లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలు మనకు అర్థమవుతాయి. ఒకళ్ళు మనం కోప్పడిపోయారు, కొట్టేస్తున్నారు, మనం తిరిగి కొట్టేస్తాం. అది దేవుని ఆజ్ఞ కదా. కాబట్టి ఇవి మనకు తెలియాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని తెలిసి ఆ వాక్యానుసరమైన జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా! ఆయన ఆజ్ఞలు పాటించాలి. హల్లెలూయా! ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-18 వచనాలు. దేవునికి ఫేవరెట్‌గా మారాలంటే మనం ఈ పనులు చేయాలి. 1 యథార్థంగా బ్రతకాలి. 2వది భక్తి కలిగి జీవించాలి. 3వది విశ్వాసం కలిగి జీవించాలి. 4వది ఆజ్ఞలు పాటించాలి. 5వదిగా చెప్పి తర్వాత నేను ఇంకోటి చెప్పి ముగించేస్తాను. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-18 వచనాలు నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింపును ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుకు సహాయం చేస్తే నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్ఎఫ్రోదైతు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. హల్లెలూయా! ఫిలిప్పి సంఘస్థున్నారు. వాళ్ళు సేవ విషయంలో, దేవుని పని విషయంలో సేవకుడు సహకరించమవచ్చు, లేకపోతే దేవుని సేవకు వాళ్ళు ఎలా ఉన్నారు సార్? దేవుని సేవకు ఎలా ఉన్నారు? సహకరించేవారుగా ఉన్నారు. ఇక్కడ ఒక మంచి మాట రాస్తున్నారు. ఏంటి తెలుసా? ఇదిగో అంటే మీ దగ్గర నుంచి గొప్ప నేను చెప్పట్లేదు కానీ ఏంటి సార్, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్తున్నాను. ఏంటి తెలుసా? ఇది దేవునికి ఇష్టకరమైన పని. హల్లెలూయా! దేవుని సేవకు సహకరించటం లేకపోతే దేవుని పనికి సహకరించడం అనేది దేవుడికి చాలా ఇష్టమైంది. హల్లెలూయా! ఎందుకంటే కనుక ఈ లోకంలో మన లైఫ్ మనం బ్రతికేస్తాం. అయితే దేవుని పని జరగాలంటే కనుక ఎవరి సహకారం కావాలి? దేవుని బిడ్డల సహకారమే కావాలి. హల్లెలూయా! కాబట్టి మనం దేవుని పనికి దేవుని యొక్క దానికి మనం ఏం చేయాలి చెప్పండి? ఇచ్చేవారుగా ఉండాలి, సహకరించేవారుగా ఉండాలి. ఇది ఎలా కాకూడదు? బలవంతంగా కాకూడదు. ఎలాగండి? బలవంతంగా కాకూడదు. బలవంతంగా కాకూడదు అంటే సపోజ్ ఇప్పుడు అందరూ మనకి స్లాబ్ అవసరం ఉంది అనుకుందాం. అమ్మా నువ్వు 1,00,000, నువ్వు 50,000, నువ్వు 10,000. ఆ క్యాపబిలిటీ లేదు. పాస్టర్ గారు 1,00,000 వేసారు నాకు, పాస్టర్ గారు 10,000 వేసారు. ఇప్పుడు ఈయన ఇంతే, దేవుడికి ఇవ్వాలా, దేవుడికి పెట్టాలా, దేవుడు చూసుకోడా, ప్రార్థన చేస్తే సరిపోద్ది కదా అని మొత్తం మీద అక్కడెక్కడ అప్పు తెచ్చి ఇచ్చేసాం. మళ్ళీ పక్క వేరే సహోదరులతో ఈయన డబ్బు మనిషి అండి బాబు, ఈయన ఉన్నాడు సార్, డబ్బు అడుగుతూ ఉంటాడు అని రకరకాలుగా ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి. మనం ఇచ్చేది ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? హృదయపూర్వకంగా, హోల్ హార్టెడ్గా. హల్లెలూయా! హోల్ హార్టెడ్గా మనం ఇచ్చేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. అంతేగాని సనుక్కొనక గొనుక్కొని బలవంతంగా కాదు. దేవుని సేవకి దేవునికి ఇష్టపూర్వకంగా ఇచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. తర్వాత మనుషులు దయ్యందు. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే కనుక యథార్థంగా ఉండేవారు, దేవునికి ఫేవరెట్లు. తర్వాత 2వదిగా భక్తి చేసేవారు, 3వదిగా విశ్వాసం కలిగి, 4వదిగా ఆ దేవుని ఆజ్ఞల్ని పాటించేవారు, దేవుని సేవకి పరిచర్యకి ఇచ్చేవారు. తర్వాత ఇప్పుడు మనుషులు దయ్యందుకు మన వర్ధిల్లాలి అంటే కనుక ఏం చేయాలి చూద్దాం ఒకసారి. యోహాను రాసిన 3వ పత్రిక 'తప్పు రాసింది అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏముంటుంది? మీరు ప్రేమలో అభివృద్ధి చెందాలి అని ఉంటుంది.
దేంట్లో అభివృద్ధి చెందాలండి? ప్రేమలో అభివృద్ధి చెందాలి. ప్రేమలో అభివృద్ధి చెందడము అంటే ఏందంటే గనక నేను చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఒకటి చూసాం. ఒకటి జ్ఞానం ముందు మనం ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. జ్ఞానం ముందు అభివృద్ధి చెందాలి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? దేవుడిని అడగాలి. తర్వాత రెండోదిగా ఆలోచన వినాలి. మూడోదిగా జ్ఞానుల సహవాసం కలిగి జీవించాలి. తర్వాత నాలుగోదిగా జ్ఞానులుగా ఉండాలంటే చెప్పండి. బెత్తము గద్దింపు జ్ఞానాన్ని కలగజేస్తాయి. తర్వాత మనం దేవునికి ఇష్టమైన వారిగా ఫేవరెట్గా అవ్వాలంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? యథార్థత కలిగి ఉండాలి. తర్వాత భక్తి చెయ్యాలి. తర్వాత విశ్వాసం కలిగి ఉండాలి. ఆజ్ఞలను పాటించాలి. చివరిగా దేవునికి ఓకే. ఇప్పుడు రెండు చూసేసాం. మూడోది ఏంటంటే కనుక మనుషులకి ఇష్టంగా మార్చబడాలంటే బైబిల్లో ఉంటుంది. నెక్స్ట్ రిఫరెన్స్ నేను సరిగ్గా రాసుకోలేదు. మనం ప్రేమలో అభివృద్ధి చెందాలి, లేకపోతే ప్రేమలో వర్ధిల్లాలి. ఎటువంటి ప్రేమలో వర్ధిల్లాలంట? ఒకరినొకరు ప్రేమించే విషయంలో మనం ఏమవ్వాలంట? వర్ధిల్లాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమ కలిగిన వ్యక్తుల్నే ఇప్పుడు మనుషులందరూ ఏమంటారు? మనుషులు ఎవరిని ఇష్టపడతారు? ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళని ఏం చేస్తారు? ఇష్టపడతారు. ప్రేమ లేని ఇష్టపడతారా? కాబట్టి మనం కేవలం దేవుని దయ్యందు వర్ధిల్లడమే కాదు, మనల్ని ఇష్టపడాలంటే కనుక అంటే మనుషులకి మనం ఇష్టకరంగా మాట్లాడాలి. మనలో ఏముండాలి? ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మనుషులకి ఇష్టంగా చేస్తారు. ఆ ప్రేమలో మనం మాట తీరవ్వచ్చు, వ్యవహారం అవ్వచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు నేను మా చిన్నమ్మమ్మ వాళ్ళ దగ్గరికి 2022 అనుకుంటా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ మా అన్నయ్య గ్రామం వాళ్ళకి అసలు తెలీదు. అయితే అమ్మాయిని తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఏదో నాకు వైజాగ్‌లో పనుంది. పనిని బట్టి తీసుకెళ్తే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేము ఇంకొక అరగంటలో, గంటలో వెళ్ళిపోతాం. నేను మళ్ళీ ఇటు ఇంటికి యానం వచ్చేస్తాను. ఇటువంటి సందర్భంలో ఆ అమ్మాయికి ఎవరో తెలీదు అన్నోన్ పర్సన్ భోజనం పెట్టింది మా అమ్మ. భోజనం పెట్టి ఈ చేప ఫ్రై ఉండింది. ఏం చేస్తుందంటే గనక ఆమెకి సరిగ్గా అప్పటికే ఆమెకి 20 సంవత్సరాలు ఉంటాయి. 20 ఆ ముళ్ళన్నీ పక్కన తీసి ఏమండి ఒక అన్నోన్ పర్సన్‌కి ముళ్ళన్నీ పక్కన తీసి ఆమె తినిపించింది. అప్పుడు సంధ్య చెప్పిన సాక్ష్యం ఏంటి కదా! మా అమ్మ కూడా ఎప్పుడు నాకు పెట్టలేదు. ఆ ప్రేమేంటి బాబాయ్ అంట. ఆ ప్రేమేంటి బాబాయ్? ఆ ప్రేమ నేను మర్చిపోలేను. ఎప్పుడైనా గుర్తుకొస్తున్నప్పుడు తను చెప్తదా సాక్ష్యం తెలుసా? నిజంగా మా అమ్మ ఎప్పుడూ నాకు పెట్టలేదు గానీ, ఆ దైవీకమైన ప్రేమ చాలా గొప్పదే. జస్ట్ ఒక్కసారి పరిచయం. మనం కోట్లివ్వాల్సిన అవసరం లేదు. మనం చూసి పలకరించే ఆ విధానం చూసారా? అది మన జీవితాన్ని ఎదుటి వాళ్ళకి ఇష్టం వ్యక్తిలా చేస్తది. హల్లెలూయా! మనం దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మార్చబడాలంటే మనలో ఏముంటాయి సార్? లవ్. ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని ప్రేమించే అనుభవం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా! అందుకనే బైబిల్ ఏమంటది తెలుసా? నీకు వరాలుండొచ్చు ప్రేమ లేకపోతే లేదండి. కొంతమంది ఏమంటారు మహాభక్తులు ఏమంటారు కొంతమంది, నాకు మనుషులు అస్సలు అవసరం లేదండి. కానీ నాకు దేవుడు ఉంటే చాలు. కాదు. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు? ఆ! మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లుచుండును. యెస్. మనం ఆటోమేటిక్‌గా దేవునికి ఇష్టమైనగా బ్రతుకుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతామండి? చెప్పండి. మనుషులు కూడా ఏమైపోతాం? ఫేవరెట్ అయిపోతాం. హల్లెలూయా! కాబట్టి మనలోంచి రావాల్సినది ప్రేమ. నువ్వు నీ సహోదరుడిని ప్రేమించకపోతే ఇంక దేవుడిని ఏం ప్రేమిస్తావు? ఆ ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉండాలి. నీ కుటుంబంలో అవ్వచ్చు. ఏవండి నీ కాలేజీలో అవ్వచ్చు, నీ స్కూల్‌లో అవ్వచ్చు, నువ్వు పని చేస్తున్న చోట అవ్వచ్చు, చుట్టూ ఉన్న సమాజం అవ్వచ్చు. ప్రేమ నీలో కనబడాలి. హల్లెలూయా! ఆ ప్రేమే జీవితాలను మారుస్తది. ఆ ప్రేమే బ్రతుకులను మారుస్తది. కాబట్టి మనం దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి.
అలాగే మనుషులకి ఫేవరెట్గా ఉండాలంటే మనలో కలిగి ఉండడం ఏంటి తెలుసా? లవ్, ప్రేమ. ఆ ప్రేమ కలిగి మనం జీవించదుము గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం వర్ధిల్ల